విద్యార్థి సమస్యలపై కళ వినిపిస్తున్న విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పొన్నగంటి చైతన్యపై రౌడీ షీట్ తెరవడం కూటమి ప్రభుత్వ రౌడీ చర్యలో భాగమే అని రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి పొంగరాల సంతోష్ అభివర్ణించారు. ఎవరో రాజకీయాల్లోకి రాకుండా భయపడాలి వైశ్య కమ్యూనిటీ నుంచి అనేటువంటి ఉద్దేశంతో కూడా కావాలని పొన్నగంటి చైతన్య గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తారో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. గతంలో 33 కేసులు పెట్టారు పొన్నగంటి చైతన్య మీద. ఏ రోజైనా అదిరాడా బెదిరాడా? జైల్లోంచి ధైర్యంగా బయటకు వచ్చాడు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని తట్టి లేపి మీరు చేసేటువంటి ప్రతి దుశ్చర్యని కూడా ఎదిరిస్తానే ఉన్నాడు. ప్రతి రోజు రోడ్డు మీద ఉన్నాడు తప్ప ఏ రోజు భయపడినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఏదో రౌడీ షీట్ ఓపెన్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన నాయకుల్ని భయపెడదాము, రాబోయేటువంటి యువతని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడకుండా ఆపాలనేటువంటి మీ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా అడియాసలే తప్ప మీరు ఎట్టి పరిస్థితులని సంతృప్తినివ్వమని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోని దీని మీద తప్పనిసరిగా మేము ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. పార్టీ మొత్తంతో ఒకసారి విద్యార్థి యువజన నాయకులు డిస్కస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీరుతాం. రైతులు ఎవరైతే ఆహ్వానించారో ఆ రైతుల్లో టీడీపీ గోండాలు దాంట్లో దూరి వాళ్ళ మీద రాళ్ళు విసిరి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం అనేది చాలా బాధాకరం. అదే కాకుండా ఎక్కడైనా అయితే దాడి చేసిన వారి మీద కేసు కడతారు, కానీ ఇక్కడ దాడి చేయించుకున్న వారి మీద కేసు కట్టడం అనేది మనం చూస్తా ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి విద్యార్థి విభాగంలో విద్యార్థుల కోసం పోరాడి విద్యార్థుల కోసం ఎన్నో సమస్యలు తీర్చినటువంటి మా విద్యార్థి విభాగం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పొన్నగంటి చైతన్య గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా బాధాకరం. దాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. పొన్నగంటి చైతన్య గారు అంటే ఏమీ చిన్న మనిషి కాదు. ఆయన ఎప్పటి నుంచో ఎన్నో 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 బాధల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి ఆయన ఎదిగినటువంటి వ్యక్తి. అలాగే ఇదే కాదు, మళ్ళీ చైతన్య గారు రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటూ, షీట్ ఓపెన్ చేయడం అన్నది మరి ఎంతవరకు సమంజసం అన్నది కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోవచ్చింది. మీరు చైతన్య గారినే కాదండి ఎంతమందిని ఆపగలరో మేము చూస్తాం. రేపు పొద్దున్న ఈ వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒక గొంతు కాదండి, కొన్ని లక్షల గొంతులు ఇస్తే అప్పుడు ఏం చేయగలరు మీరు? రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా ప్రతి దాన్ని లేవనెత్తుతారు. కూటమి చేసిన వైఫల్యాలు అన్ని కూడా లేవనెత్తుతారు. అప్పుడు ఎన్ని గొంతులు ఆపగలరు మీరు? రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందండి. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, మన కూటమి ప్రభుత్వం అంతిమయాత్ర ఒకేసారి ముహూర్తం ఖరారవుద్ది. వచ్చే సంవత్సరం 2027 దసరా అయితేనే మొత్తం మీద డేట్ పెడతారు. రేపు పొద్దున్న ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి తీరుతారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. జై జగన్.